question. Ready? Hi Bhimavaram boys and girls. పెద్ద హాయ్. థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసినందుకు, ఓట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఏం చెప్పాలి? ఐ రీసెంట్లీ వెంట్ టు రాజమండ్రి. ఐ కేమ్ టు రాజమండ్రి. సో నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ టైం భీమవరం కూడా వస్తాను, అప్పుడు మీ అందరినీ కలుస్తాను. ఓకేనా? వన్ వర్డ్ లో చెప్పలేము ప్రభాస్ ని, కాకపోతే ఐ లవ్ హిస్ ఫేమస్ డైలాగ్, కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూట్. సెక్సీ, హ్యాండ్సమ్, చార్మింగ్, టాల్, ఇంకా ఏవేవో గుర్తు రావట్లేదు. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ ఐ డూ లవ్ తమిళ్ పీపుల్. నేను యాక్చువల్గా తమిళనాడులో ఒక 20 days ఏమో స్టే చేశాను. నేను మా మదర్ వచ్చాం అనమాట. అప్పుడు ఐ స్టేడ్ ఇన్ ఎ హోటల్ అండ్ ఐ రియలీ లవ్ ద పీపుల్. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా ఉన్నారు. నాకు చాలా 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 నచ్చింది. నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ లవ్ తమిళ్ పీపుల్ ఫర్ షూర్. అండ్ తమిళ్ రీల్స్ అంటారా, ఐ డోంట్ నో లాంగ్వేజ్ కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. అన్నయ్య మీకేమో, నాకు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై ఫేవరెట్ పర్సన్. ఈజ్ మై చైల్డ్హుడ్ క్రష్. సో ఐ విల్ నాట్ కాల్ హిమ్ అన్నయ్య. అన్నయ్య నీకు, నాకు కాదు. ఎస్ అండి, డెఫినెట్గా దొరికితే మర్డర్ చేసేద్దామనే ఉంది. ఇప్పుడే గన్ కూడా ఆర్డర్ చేశాను, ఆన్ ద వే ఉంది. స్వీట్ నవ్వుతుంది వెనకాల. అంత కోపం అయితే డెఫినెట్గా ఉంది. నాకు నా లైఫ్లో ఎంత యాటిట్యూడ్ చూపించిన పర్సన్ అయితే ఎవరు లేరు ఫర్ షూర్. సో ఆ యాటిట్యూడ్ ఏంటో మనం కూడా చూద్దాము. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అందమే అసూయ పడే అంత అందంగా ఉన్నా నా వల్ల కావట్లేదు. తల్లి కట్టేస్తా నిన్ను. ఎందుకు కట్టేస్తావు నన్ను? హూ ఆర్ యూ? నువ్వెవరు స్వీటీ? తల్లి కట్టేస్తా నిన్ను అంటే ఏం చెప్పాలి నేను? నిన్ను కాళ్ళు ఎరగొట్టి కట్టేస్తాను. చూసారా నా ఫ్యామిలీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఇది. నన్ను ఎవరు కట్టి పడేయలేరు. ఓకే, మళ్ళీ చూపించండి. కాళ్ళు ఎరగొట్టి చంపేస్తా. కాలు ఎరగొట్టి కట్టెల పొయ్యిలో పెడుతుందంట, జాగ్రత్త. Yes, for sure, I am a living goddess on this earth, but of course she's a dwelling goddess of this earth. Thank you. తెలుసు, ఎందుకంటే నా పేరు అశ్విని కాబట్టి, అశ్విని అంటే గుర్రం కాబట్టి, గుర్రం అంటే అశ్వం కాబట్టి, నా పేరు అశ్విని కాబట్టి గుర్రం అంటారు. అరే గుర్రం అంటారు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నా హైట్ అండ్ నా పర్సనాలిటీకి అందరూ అటు పిలుస్తారు. ఏమంటే సుటి అండ్ టేల్ టు అది బికాస్ ఆఫ్ మై సిల్కీ సాఫ్ట్ హెయిర్. Thank you all my lovely audience for calling me Arabian horse. Love you. Thank you for letting me know this. Will you marry me, madam? Okay. డెఫినెట్గా నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒకవేళ నచ్చితే నేను డెఫినెట్గా పెళ్లి చేసుకుంటాను. ఒక గంటలో 1 hourలో పెళ్లి చేసేసుకుంటాను. తాళి పట్టుకుని రెడీగా ఉండు, నేనైతే వచ్చేస్తాను. ఇఫ్ ఐ రియలీ లైక్ యూ ఐ విల్ గో ఎనీ ఎక్స్టెంట్. ఎక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిపోవడానికి నేను రెడీ. సో యా, ఐ డోంట్ నో, స్నానం చేసుకుని రెడీగా. జోక్స్ అపార్ట్ అండి, NIT ఈజ్ మై హార్ట్ అండ్ సోల్. NIT వరంగల్లో నేను చదువుకున్నాను. ఐ హ్యావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ NIT వరంగల్.
that's my favorite place in this entire universe అనుకోండి. ఎందుకంటే I have lot of memories in NIT Warangal. So who is your favorite teacher అంటే like there are too many teachers who taught me. ప్రొఫెసర్స్ యాక్చువల్గా అందరూ ప్రొఫెసర్స్ ఉంటారు NIT వరంగల్లో. కాకపోతే నా ఫేవరెట్ టీచర్ అయితే విశ్వనాథన్ సార్. మాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో DC మోటార్స్ చదివించారు సార్ సెకండ్ ఇయర్లో అండ్ థర్డ్ ఇయర్లో కూడా. సో ఐ లవ్ విశ్వనాథన్ సార్ సో మచ్. హీ యూస్ టు ఎంకరేజ్ మీ సో మచ్. కాకపోతే మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మాత్రం తిట్టేవాళ్ళు. బట్ నాకైతే పర్సనల్గా విశ్వనాథన్ సార్ ఇస్ మై ఫేవరెట్ సార్. ఈజ్ ద బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ హోల్ NIT వరంగల్. గుడ్ క్వశ్చన్ అండి. DC మోటార్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే మీరు పిలవాలే కానీ మేము వచ్చేస్తామండి. ఎప్పుడైనా వచ్చేస్తాము. యాక్చువల్గా రాజమండ్రికి చాలా రోజుల తర్వాత వచ్చాను. మేబీ ఒక 4 years తర్వాత వచ్చాను. బట్ ఐ రియలీ లైక్ ద ప్లేస్, లైక్ ద పీపుల్, లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ రాజమండ్రి. సో నేను డెఫినెట్గా మళ్ళీ వస్తాను. తప్పకుండా ఫాస్ట్గా వచ్చేస్తాను. ఐ మీట్ యూ ఆల్ వెరీ సూన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. Controlling the voltage of supply power within the safe operating range of the motor using potentiometer, you can achieve everything. So that is what DC motor is it. Hi Preeti, hello. Thank you so much for being my good time fan. నాకు మాటలు లేవు సీరియస్గా. మీలాంటి వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు సీరియస్గా థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు. బట్ ఐ రియలీ చూస్ వెరీ ఫ్యూ పీపుల్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ దాంట్లో నాకు గర్ల్స్ మెసేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్యాన్. ఐ లవ్ యూ. కీప్ సపోర్టింగ్ మీ. మమ్మీకి హాయ్ చెప్పానని చెప్పు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ యూజువల్గా నాకు కోపం చాలా తక్కువ వస్తుంది. బట్ Priyanka is my favorite. She's a sweetheart. I love her. That's what it is. హౌస్లో ఉన్నప్పుడు అన్నీ వేరేలాగా ఉంటాయి. బట్ నౌ వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్.